हाय फ्रेंड्स, हेलो वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स ఈరోజు మనం గోల్డ్ బ్లీచ్ ఇంట్లోనే ఎలా వేసుకోవాలో తెలుసుకుందామండి। పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి। గోల్డ్ బ్లీచ్ ఒకటి తెప్పించుకుంటే ఇంట్లోనే మనం వేసుకోవచ్చు। చాలా అంటే చాలా ట్యాన్ అనేది క్లియర్ అయిపోతుందండి। ఫ్రెండ్స్ ఈ యాక్టివేటర్ అండ్ గోల్డ్ బ్లీచ్ ఎలా అయితే కలుపుకోవాలో డీటెయిల్గా చెప్తానండి। వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి। అండ్ కొత్తగా నా వీడియో చూసే వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే బెల్ ఐకాన్ అయితే కనిపిస్తుందండి, దాని మీద ప్రెస్ చేస్తే ఆల్ బటన్ కనిపిస్తుంది, ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి। ఫ్రెండ్స్ ఈ గోల్డ్ బ్లీచ్ అయితే ఎలా వేసుకోవాలో చెప్తాను। నేను వచ్చేసి న్యాచురల్స్ వాళ్ళది గోల్డ్ బ్లీచ్ అయితే తీసుకున్నానండి। నేను పార్లర్లోకి ఇదే యూజ్ చేస్తాను। దీంట్లో వచ్చేసి మనం క్రీమ్ బ్లీచ్ ఉంటుంది అండ్ యాక్టివేటర్ కూడా ఇస్తాడండి। ఈ యాక్టివేటర్ కొంతమందికి అయితే ఎలా వేసుకోవాలో, ఎంత క్వాంటిటీ వేసుకోవాలో అయితే తెలియదండి। ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నారనుకోండి స్కిన్ అనేది చాలా అంటే చాలా సెన్సిటివ్ అయిపోయి ర్యాషెస్ అనేది వచ్చేస్తాయండి। అలా కాకుండా మనం కరెక్ట్గా గోల్డ్ బ్లీచ్ అనేది ఎంత వేసుకోవాలి అండ్ యాక్టివేటర్ ఎంత వేసుకోవాలో వీడియోలో అయితే తెలుసుకుందాం। ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలండి। తీసుకున్న తర్వాత చూడండి గోల్డ్ బ్లీచ్ అయితే ఇలా ఉంటుంది, బ్లీచ్ క్రీమ్ అనేది ఇలాగ। ఇప్పుడు నేను వచ్చేసి ఒక 2 or 3 స్పూన్స్ అయితే వేస్తున్నానండి। ఫేస్కి నెక్కి కావాలనుకుంటే 3 స్పూన్స్ అనేది వేసుకోవాలండి తప్పకుండా। ఫేస్కి కావాలంటే 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది। ఇలాగా నేను వచ్చేసి ఇప్పుడు 3 స్పూన్స్ వరకు బ్లీచ్ క్రీమ్ అయితే వేసుకున్నాను। ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి యాక్టివేటర్ అండి ఇది। యాక్టివేటర్ అనేది మనకు పౌడర్ లాగా ఉంటుంది చూడండి, గోల్డ్ కలర్లో ఇలాగ పౌడర్ లాగా ఉంటుంది। ఇది కొంచెం కేరింగ్గా అయితే వేసుకోవాలండి। మనం క్రీమ్ అనేది 3 స్పూన్స్ వేసుకున్నాం కాబట్టి 3 pinches వచ్చేసి యాక్టివేటర్ అనేది వేసుకోవాలి। ఇప్పుడు చూడండి నేను చిన్న స్పూన్తో ఇలా వేస్తున్నారు, మీరు పించెస్తో ఇలాగా చూడండి వేళ్ళతో ఒక 2 వేళ్ళతో పట్టి పించ్తో వేసుకోవాలండి। అలా వేసుకుంటే మనకు కరెక్ట్గా క్వాంటిటీ అనేది సరిపోతుంది। ఇలాగ 3 pinches ఇలా వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా ఒక 2-3 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి। మనకు యాక్టివేటర్ అనేది ఈ బ్లీచ్ క్రీమ్లో బాగా కలిసిపోవాలి। ఇలా కలిసిపోయేంత వరకు బాగా అయితే ఒక స్పూన్తో లేకపోతే బ్రష్తో అయినా బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము డైరెక్ట్గా అయితే ఫేస్ మీద అయితే అప్లై చేసుకోకూడదండి। ఫేస్ మీద డైరెక్ట్గా అప్లై చేసుకున్నాం అనుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి బ్లీచ్ అనేది సెట్ అవ్వదు, కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఉంటారు। అలాంటి వాళ్ళకి మనకు సెట్ అవ్వకుండా ఉన్నదనుకుంటే ఫేస్ మీద అనేది ర్యాషెస్ అనేది వచ్చేస్తాయండి। అలా కాకుండా చెవి వెనుక భాగం ఉంటుంది కదా, ఆ చెవి వెనుక భాగంలో అయినా ఇలాగ కొంచెం అప్లై చేసేసుకొని చూడండి, మీకు ర్యాషెస్ అనేది ఎలర్జీ అనేది లేకుండా ఉంటే మీరు అప్లై చేసేసుకోవచ్చు ఫేస్ మీద। ఇప్పుడు నేను వచ్చేసి ఇలా హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నానండి। చూడండి ఇలాగ హ్యాండ్ మీద అప్లై చేసేస్తున్నాను। మనకు ఈ గోల్డ్ బ్లీచ్ వల్ల వచ్చేసి చాలా అంటే చాలా యూజెస్ అయితే ఉన్నాయండి। మన ఫేస్ మీద వచ్చేసి ట్యాన్ అనేది వస్తుందండి, ఆ ట్యాన్ అనేది చాలా అయితే చాలా క్లియర్ అయిపోతుంది। అండ్ నెక్ దగ్గర వచ్చేసి బ్లాక్నెస్ అనేది వస్తుందండి। ఇలాగ మనం 15 డేస్కి ఒకసారి గోల్డ్ బ్లీచ్ వేయడం వల్ల బ్లాక్నెస్ అనేది కూడా క్లియర్ అయిపోతుంది। చూడండి ఇలాగ బ్లీచ్ క్రీమ్ అయితే అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 15 minutes ఉంచేసి చల్లటి వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలండి। మరీ ఎక్కువసేపు అయితే ఉంచకూడదు, ఒక 15 నిమిషాలు ఉంచితే సరిపోతుంది। అండ్ మన ఫేస్ మీద ఉంటుంది కదండి ఫేషియల్ హెయిర్ అనేది, ఆ ఫేషియల్ హెయిర్ కూడా మనకు మన స్కిన్ కలర్లో అయితే కలిసిపోతుందండి। ఈ యూజెస్ అయితే ఉన్నాయి మనకు గోల్డ్ బ్లీచ్ యూజ్ చేయడం వల్ల। చూడండి ఎలా డిఫరెంట్ అయితే కనిపిస్తుందో, బ్లీచ్ వేసిన చోట ఎలా ఉంది అండ్ బ్లీచ్ వేయని చోట ఎలా ఉందో చూడండి, మీకే తెలుస్తుంది। ఇలాగా మనకు చాలా అంటే చాలా యూజెస్ అయితే ఉన్నాయండి గోల్డ్ బ్లీచ్ యూజ్ చేయడం వల్ల। ఈ గోల్డ్ బ్లీచ్లో వచ్చేసి ఫ్రూట్ బ్లీచ్ కూడా ఉంటుందండి। చూడండి మనకు ఇన్స్టెంట్గా గ్లోయింగ్ కావాలంటే గోల్డ్ బ్లీచ్ అప్లై చేసుకుంటే మనకు ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుందండి। ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా ఆ టైంలో మనం ఇన్స్టెంట్గా ఈ గోల్డ్ బ్లీచ్ని అప్లై చేసేసుకోవచ్చు అండి। కొంచెం కేరింగ్గా అప్లై చేసేసుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది। చూడండి ఎంత డిఫరెంట్ అయితే ఉందో, ఒకసారి ట్రై చేసి చూడండి, కొంచెం కేర్ తీసుకొని ట్రై చేసి చూడండి। ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ ఫ్రెండ్స్కి ఫర్ వాచింగ్।